దేవరకొండ మండలం ఇదంపల్లి గ్రామంలోని బతుకమ్మ కుంట బండ్ల కుంటలో గత 10 రోజులుగా మట్టిని త్రవ్వడం జరుగుతుంది. కుంటలో తవ్విన మట్టిని ఇటుకల తయారీకి వాడడం జరుగుతుంది. ఇదంపల్లి గ్రామంలో 350 పైగా కుటుంబాలు బోరుబావులపైన ఆధారపడి బ్రతకడం జరుగుతుందని, ఈ అక్రమ త్రవ్వకాల వెనుక గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, గ్రామ రాజకీయ నాయకుల ప్రమేయంతో జరుగుతుందని, ఈ అక్రమ త్రవ్వకాలను వెంటనే ఆపేయాలని రవీందర్ రెడ్డి అలాగే సిపిఐ గ్రామ శాఖ అధ్యక్షులు యాదయ్య తీవ్రంగా ఖండించారు. అలాగే గ్రామ ప్రజలతో కలిసి ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రవీందర్ రెడ్డి, ఇదంపల్లి. మా గ్రామంలో గత 10 రోజులకెళ్ళి అక్రమ నల్లమట్టి దందా నడుస్తుంది. దీనికి గ్రామ పంచాయతీ తీర్మానం అని చెప్పి వార్డు మెంబర్లతో సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, వివిధ రాజకీయ నాయకులు కుమ్మక్కై ఈ అక్రమ దందాను కొనసాగిస్తున్నారు. కాబట్టి ఏ విధంగానైనా సరే దీన్ని ఆపాల్సిందిగా కోరుకుంటున్నాము. దాని కింద 500 మా గ్రామం 550 గడప, అందులో 300 నుంచి 350 గడప బోరుబావుల కింద బతుకుతున్నాం. అలాంటి బోరుబావులకు ప్రాణదానమైనటువంటి ఆ చెరువును ఈరోజు నల్లమట్టి తీయడం వల్ల నీళ్లు రాబోయే రోజులలో కరువు కాటకాలకు నిలయంగా మారే పరిస్థితి ఏర్పడింది మా గ్రామం. కాబట్టి ఏ విధంగానైనా సరే ఇక మీదటి నల్లమట్టి తరలింపు అనేది జరగకూడదు. దీనిని ఏదో అవసరాలకు వాడుకుంటున్నట్టు రైతులు వాడుకునేది కాదు, ఇటుక బట్టీల కోసం వాడుతున్నారు. కాబట్టి మీరు ఏ విధంగానైనా సరే దీన్ని ఆపాలి. భవిష్యత్ తరాలకు కూడా ఈ విధంగా కుంట ఎండిపోవడం వల్ల మేము అసలు అనాథలు అయిపోతాం. ఇదంపల్లి సిపిఐ శాఖ సెక్రటరీని. ఇదంపల్లి గ్రామంలో నల్లమట్టి త్రవ్వకం అక్రమంగా త్రవ్వకం జరుగుతుంది. దానికి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు, సర్పంచ్, ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకు తోడుగా తొత్తులై అక్రమంగా తరలిస్తున్నారు నల్లమట్టిని. కాబట్టి ఆ నల్లమట్టి కార్యక్రమాన్ని తీసినట్టయితే మా ఇదంపల్లి గ్రామంలో ప్రజలకు నీళ్ళ ఇబ్బంది జరుగుతుందని మేము సిపిఐ పార్టీ తరఫున దాన్ని ఖండిస్తున్నాం. దాన్ని ఖండిస్తున్న ఏడలో ఈరోజు కాక 10 రోజుల నుంచి దాన్ని కొనుక్కున్న మట్టిని, ఆ మట్టిని ఆపడం కోసం మేము ఆ మట్టిని తీసుకుపోకుండా ఆపడం కోసం మేము ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నాలో మా ఇదంపల్లి గ్రామ ప్రజలందరూ పాల్గొనడం జరిగింది. కాబట్టి పైన ఉన్న అధికారులకు కూడా ఇప్పుడున్న నోడల్ అధికారికి కంప్లైంట్ చేయడం జరిగింది. గ్రామ సెక్రటరీకి మనం కంప్లైంట్ చేయడం జరిగింది. ఇస్తే ఆ మైనింగ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి, పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళు కొట్టుకుంటారు, మీరు ఏం చేసుకుంటారనే రీతిలో నోడల్ ఆఫీసర్ మాట్లాడడం జరిగింది. మాట్లాడితే నేను అది చెప్పాను, సార్ ఇది ఎక్కడ అన్యాయం, ప్రజలు కాదని మీరు కొట్టుకోవడం ఏంది, మీరు పర్మిషన్లు ఇవ్వడం ఏంది, మైనింగ్ వాళ్ళు పర్మిషన్లు ఇవ్వడం ఏంది. ఇదంపల్లి గ్రామంలో నీళ్లు తాగడానికి కూడా కష్టమవుతుంది. నీళ్లు అందులో ఒక చుక్క కూడా ఉండవు. ఇప్పటికే కుంటలు మట్టి తీస్తేనే నీళ్లు లేకుండా పోతున్నాయి. మీరు జేసీబీలు పెట్టి తీస్తే, నల్ల మట్టిలు తీస్తే నీళ్లు ఉండవు. కాబట్టి దాన్ని ఆపుతున్నాం. ఏమంటే ఎట్టెట్లా ఆపుతారో చూస్తామని అంటున్నారంట.